హలో ఫ్రెండ్స్, అంతర్జాతీయంగా నైపుణ్యాల అవసరాలు మారుతున్న ముఖచిత్రం, మన విద్యా వ్యవస్థ యొక్క ప్రభావం, ఏ రకంగా మన జనాభాలో 60% ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెంట్ యువత వారి యొక్క ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి ఏ రకంగా సమాయత్తం అవ్వాలని కొన్ని విషయాల మీద చర్చించుకుందాం. మన విద్యా వ్యవస్థని చూసుకుంటే అనాది కాలంగా అత్యధిక ప్రభావం గల విద్యా వ్యవస్థ భారతదేశంలో ఉన్నది. ఈ రోజున 1000 యూనివర్సిటీలు, 54 సెంట్రల్ యూనివర్సిటీలు, 416 స్టేట్ యూనివర్సిటీలు, 125 డీమ్డ్ యూనివర్సిటీలు, అలాగే 361 ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్ వంటి 159 సంస్థలతో 2020 ఎంహెచ్ఆర్టీ రిపోర్ట్ ప్రకారం 53,000 కాలేజీలతో, అలాగే 2019 ఎడ్యుకేషన్ సెక్టార్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 4 కోట్ల మంది విద్యార్థులతో విలసిల్లుతున్న భారతీయ విద్యా వ్యవస్థ చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో 3వ స్థాయిలో ఉంది భారతీయ విద్యా వ్యవస్థ. మనం గర్వించదగింది. కానీ అంతర్జాతీయంగా మన ఎడ్యుకేటెడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ పెరగాలంటే మానవ వనరులను బలోపేతం చేయవలసిన అవసరం ఉన్నది. నైపుణ్యాభివృద్ధి చాలా అవసరం. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో మనకు ఒక ఎంప్లాయ్మెంట్ అడ్వాంటేజ్ ఎడ్జ్ ఉన్నది. దీనికి కారణం ఇటు విద్యా వ్యవస్థలోనూ, విద్యా విధానంలోనూ, అధ్యాపకుల్లోనూ, విద్యార్థుల్లోనూ ఉన్న మ్యాథ్స్, సైన్స్ విషయంలో బలమైన పునాదులు ఉండడమే దీనికి కారణం. కానీ దెబ్జానీ ఘోష్, నాస్కామ్ ప్రెసిడెంట్, ఆమె ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చక్కటి విషయాన్ని చెప్పింది. నైపుణ్యాలు, వాటి అవసరాలు కూడా ప్రపంచ స్థాయిలో చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఈ మారుతున్న అవసరాలకు అనుగుణంగా అటు విద్యా సంస్థలు కానీ, ఇటు యువత కానీ నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి సారిస్తూ ఈ నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వ విధానాలు కూడా తోడైతే తప్ప మన యువత అంతర్జాతీయ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలని అందిపుచ్చుకోవడం అనేది చాలా కష్టం అని ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 2020 న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఎడ్యుకేటెడ్ యూత్కి నైపుణ్యాల అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను చెప్పడమే కాకుండా ఇటు గ్రాడ్యుయేట్ లెవెల్లోనూ, స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్లోనూ కూడా నైపుణ్యాలు ఎంత అవసరమో తెలియచెప్పడం జరిగింది. మరి ఈ విధానం వైపు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అడుగులు వేయడం కాదు, పరుగులు తీయవలసిన అవసరం ఉన్నది. ఎందుచేతనంటే అమెరికా వంటి ఇన్నోవేషన్కి కేంద్రాలైన చాలా దేశాల్లో అతి వేగంగా నైపుణ్య అవకాశాలు, యోగ్యత అవసరాలు, ప్రతిభ అవసరాలు ప్రతిరోజు మారుతూ ఉన్నాయి. ఈ మారుతున్న వాటికి అనుగుణంగా మన విద్యా వ్యవస్థగా పరుగులు తీస్తుందా
ప్రయాణం చేస్తుందా అనే విషయం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఎందుచేతంటే కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు కూడా నైపుణ్య అవసరాలను మనం అందుకోవాలంటే, వాటి విజయానికి సోపానాలు వేయాలంటే తప్పనిసరిగా మానవ వనరులు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు ఆ కంపెనీలు కానీ ఆ సెక్టర్స్ కానీ కల్పించడానికి వీలుంటుంది. కానీ మనం ఈనాడు చూస్తే ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రపంచంలో 3వ స్థాయిలో ఆ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా స్కిల్లింగ్, ఎడ్యుకేషను పరస్పరం ఒక త్రాటి మీద నడవట్లేదు అని అనిపిస్తూ ఉంది. ఎందుచేతంటే 2019 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా, ఎడ్యుకేషన్ పాలసీ 50% ఆఫ్ ద లెర్నర్స్ 2025 వచ్చే నాటికి 50% ఆఫ్ ద లెర్నర్స్ షుడ్ బి స్కిల్డ్ అని చెప్పి వక్కాణించడం జరిగింది. దీని అవసరం ఎంత ఉన్నది అనేది గమనించాలి. గమనించి ఏదైతే నైపుణ్యాల డెఫిసిట్ ఉన్నదో పాపులేషన్, వర్కింగ్ పాపులేషన్ని మనం ఈ 21st సెంచరీలో నైపుణ్యాలతో పరిగెట్టించాలంటే రీస్కిల్లింగ్, ఫ్యూచరిస్టిక్ స్కిల్లింగ్ ఈ విషయాల మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. 420 మిలియన్ల ఇండియన్ వర్క్ ఫోర్స్లో 5% మాత్రమే ఫార్మల్గా స్కిల్ అయిన వాళ్ళు ఉన్నారంటే హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నది. 80% ఆఫ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్ అనార్గనైజ్డ్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు. మరి మిగిలిన 20% వర్క్ ఫోర్సు ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేయడం జరుగుతూ ఉన్నది. వీరందరికీ కూడా స్కిల్స్ ఉంటే తప్ప ఈనాడు అంతర్జాతీయ ఉద్యోగిత అనేది పెంపొందదు. అదే కాదు, కొంతవరకు కూడా ఎంప్లాయబిలిటీ ఆఫ్ గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయబిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలా నివేదికల ప్రకారం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. కానీ మనకి ఇదివరకు ఎంప్లాయబిలిటీ రేట్ 38% ఉంటే అది 49%కి పెరగడం అనేది చాలా ఆశావాహకమైన విషయం. కానీ 2019లో జరిగిన నైపుణ్యాల యోగ్యత సర్వే ప్రకారం మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో 80% ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దే స్టాండ్ ఇనెలిజిబుల్ ఫార్ ఎంప్లాయ్మెంట్కి పనిచేయని ప్రామాణికంలోనే ఉన్నారు. వాళ్ళకి స్కిల్లింగ్ చాలా అవసరము. కొత్త పుంతలు తొక్కుతున్న నైపుణ్య అవసరాలని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఇటు ప్రభుత్వానికి అటు విద్యా సంస్థలకి చాలా ఉన్నది అని చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలి. ప్రస్తుతం 2 ట్రిలియన్ ఎకానమీలో ఉన్నాం మనం. 5 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి అనేక ప్రణాళికలు, నీతి ఆయోగ్తో సహా మన ప్రణాళిక వేదిక ఏదైతే ఉన్నదో ఆ నీతి ఆయోగ్ కూడా అనేక ప్రణాళికలు రచించడం, ప్లాన్స్ రచించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రస్తుత గవర్నమెంట్ కూడా 5 ట్రిలియన్ ఎకానమీని అందిపుచ్చుకోవాలని పరుగులు తీస్తూ ఉన్నది. ఈ 5 ట్రిలియన్ ఎకానమీని మనం అందిపుచ్చుకోవాలని అంటే ఇండియన్ ఎకానమీ ట్రెడిషనల్ నేచర్ నుంచి, అవర్ ఎకానమీ ఈజ్ ఎ ట్రెడిషనల్ ఎకానమీ, ఈ ట్రెడిషనల్ నేచర్ నుంచి టెక్ ఎకానమీ వైపు, టెక్నాలజికల్ ఎకానమీ వైపు పరిగెట్టాలి. దీన్ని పరిగెట్టడానికి మనకి రీస్కిల్లింగ్ అనేది చాలా ముఖ్యం. అదే కాదు, అవర్
యూత్ ఈజ్ ఎడ్యుకేటెడ్, కానీ దే ఆర్ నాట్ స్కిల్డ్ కానీ ఎడ్యుకేటెడ్ యూత్ మనకి చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ స్కిల్స్ అందిపుచ్చిన విధంగా పరిగెట్టాలి అని అంటే, ఆ వైపు మనం అడుగులు వేయాలి అని అంటే విద్యార్థుల్లో డిజైన్ థింకింగ్ అభివృద్ధి చెందాలి. డిజైన్ థింకింగ్ అంటే మనం మోస పద్ధతిలో ఉన్న విద్యా వ్యవస్థ నుంచి, మోస పద్ధతిలో ఆలోచించే విధానం నుంచి, ప్రోటోటైప్లో ఆలోచించే విధానం నుంచి ఒక క్రొత్త విధానం వైపు మనం వెళ్ళాలి. మన ఆలోచన విధానమే మారాలి. ఇది డిజైన్ థింకింగ్ అని అంటే. ఈ డిజైన్ థింకింగ్ అభివృద్ధి చేసుకోవాలి అటు విద్యా సంస్థలు కానీ ఇటు విద్యార్థులు కానీ. ఎందుచేతంటే ఇంజనీరింగ్ విద్యను మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మనకి ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యాలు యొక్క అవసరాలు విపరీతంగా పెరిగిపోయి కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి. ఇవి ఒక సెక్టార్కి పరిమితం కాదు. అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, ఇటు లాజిస్టిక్స్ సెక్టార్ కానీ, హెల్త్ సెక్టార్ కానీ, టెలికాం సెక్టార్ కానీ, ఇలా బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఎన్ని సెక్టార్లు మనం చూసుకున్నా కానీ ఈ రంగాలన్నీ కూడా కొత్త కొత్త అవకాశాలతో, కొత్త కొత్త నైపుణ్యాలు యొక్క ఆవశ్యకతని సంతరించుకుని నడుస్తూ ఉన్నాయి. దీనిలో అనేక రకాలైన నైపుణ్యాలు, అనేక రకాలైన న్యూ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జి మనకి ఆవిష్కరింపబడుతూ ఉన్నది. కానీ మన విద్యా సంస్థలు, విధానము, ప్రభుత్వ పాలసీ ఇవన్నీ కూడా మనకి ఆ అవసరాలని అందిపుచ్చుకునే విధంగా పరిగెట్టవలసిన అవసరం ఉన్నది. అందిపుచ్చుకోవాలనే ఆశ ఉండడం, అందిపుచ్చుకోవడానికి విధానాలను నిర్ణయించడం అన్నీ జరుగుతున్నది. కానీ ఆచరణ జరగట్లేదేమో అని అనిపిస్తున్నది. మనం ఏదో ఇంకో దేశం ఆవిష్కరించిన కొన్ని విషయాలని అనుసరించే వాళ్ళమే తప్ప ఆవిష్కర్తలం కాలేకపోతున్నాం. కనీసం ఆ అనుసరించే విధానం కూడా వెంటనే జరుగుతూ ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఎందుచేతంటే ఇండియా ఈజ్ లార్జ్లీ పాపులేటెడ్ అండ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ విత్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ముందే చెప్పడం జరిగింది. ప్రపంచంలో సామర్థ్య నైపుణ్యాల అవసరాలు తొక్కే కొత్త పొంతల్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుచేతంటే విదేశాలలో మన యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలంటే ఎంతవరకు ఆ కంపెనీల యొక్క విజయానికి వీళ్ళు దోహదం చేస్తారు, వీళ్ళకున్న నైపుణ్యాలు దోహదం చేస్తాయి అనే విషయాన్ని ఆ మల్టీనేషనల్ కంపెనీస్ నమ్మితే తప్ప మనకు ఇప్పుడు జరిగే ఉద్యోగిత ఏదైతే ఉన్నదో, ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో కూడా అవి పరిగెట్టాలంటే, భవిష్యత్తులో కూడా మనకు అందుబాటులో ఉండాలంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మనకి ఎప్పుడూ కూడా ట్రెడిషనల్గా ఉండే కొన్ని కోర్సులే ఉంటాయి. అదేంటంటే మెకానికలు, సివిలు, ఈసీఈ, సిఎస్సి, ఇలా 4-5 కోర్సులు మాత్రమే మనకు కనపడుతూ ఉంటాయి. ఈ రకంగా ఒక మోస పద్ధతిలో దానికి అంటిపెట్టుకున్న విద్యా సంస్థలు మనం ఏఐసిటి యొక్క నివేదిక ప్రకారం చూస్తుంటే ఈ సంవత్సరం 2020-21 విద్యా సంవత్సరంలో 179 ప్రొఫెషనల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా మూసేయడం జరిగింది. అదే కాదు 2024 కోర్సులు కూడా మూసేయడం జరిగినది. అంటే అర్థం ఏంటంటే వీటికి ఆకర్షణ లేదు. వీటిని చదవడం వల్ల మనకు భవిష్యత్తు ఉంటుందా అనే విషయంలో ప్రశ్నార్థకం విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ, అందరిలోనూ కూడా ఉండడం వల్లే ఈ రకమైన పరిస్థితి నెలకొన్నది అనేది మనం గమనించి తీరాలి. అంతేకాదు ఈరోజు చూస్తున్నాం మనం మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనాలిసిస్, ఎనలిటిక్స్, డేటా సైన్స్, మెకాట్రానిక్స్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్. కొన్ని యూనివర్సిటీలు మాత్రమే ఈ రకమైన కోర్సులని వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ఈనాడు కూడా నైపుణ్యం ఉన్న అధ్యాపకుల కొరత కూడా విపరీతంగా ఉన్నది.
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అధ్యాపకులు, నైపుణ్యం ఉన్న అధ్యాపకుల కొరతే కాదు, అధ్యాపకుల యొక్క రేషియోని కానీ మనం చూస్తే మన ఇండియాలో 33:1 ఉన్నది విద్యార్థులు అధ్యాపకుల రేషియో. అది ఉండవలసింది ఏంటంటే 20:1 నిష్పత్తిలో విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క రేషియో ఉండాలి. ఇదే చైనాలో అయితే 19, యుఎస్ఏలో అయితే 12:1, చైనాలో 19:1 జరుగుతూ ఉన్నది. ఇండియాలో మాత్రం ఇది 33:1 దగ్గర కంటిన్యూ అవుతూ ఉన్నది. నైపుణ్యాలే కాదు, మరి అధ్యాపకుల లేమి కూడా విద్యా సంస్థల్లో మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మనం అనుకున్న నైపుణ్యాలని పెంచే సామర్థ్యం మన విద్యా వ్యవస్థకు ఉన్నదా అని ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉన్నది. మరి ఇందా చెప్పాను, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ అనే విషయాలు చెప్పాను. అదే కాదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే సైబర్ సెక్యూరిటీ, అలాగే అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, యుఎస్ఏలో ఏదైతే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నదో, క్యాపిటలిస్టిక్ సొసైటీ ఉన్నదో, అక్కడ స్పేస్ టెక్నాలజీ లేకపోతే స్పేస్ విషయంలో కూడా ఒక ప్రభుత్వమే ఎందుకు స్పేస్ ఆవిష్కరణకు వెళ్ళాలి, ఎందుకు ప్రైవేటు వాళ్ళు వెళ్ళకూడదు అని వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కోర్టు తీర్పు ఏంటంటే, ఎస్, ప్రైవేటు రంగం వాళ్ళు కూడా స్పేస్ రంగంలో వాళ్ళు ఆవిష్కరణలు చేయొచ్చు, పరిశోధనలు చేయొచ్చు, దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకేమీ అడ్డు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి మరి తీర్పు చెప్పడం జరిగింది. దానిని అనుసరించి ఇండియాలో కూడా స్పేస్ టెక్నాలజీని, అంటే ఏవైతే స్పుట్నిక్లు ఉన్నాయో, ఏవైతే మనం ఈ గగనయాన్ కానీ లేకపోతే చంద్రయాన్ కానీ, ఏవైతే అటు అమెరికాలో నాసా, ఇక్కడ ఇండియాలో మనకి స్పేస్ సైన్స్, ఇస్రో లాంటివి స్పేస్ విజ్ఞానం కోసం పరుగులు ఎడుతున్నాయో, ఈ విషయంలో కూడా ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా దీనిలో వాళ్ళ పరిశోధనలు చేయొచ్చు, ఈ స్పేస్ రంగంలో వాళ్ళ యొక్క కృషి చేయొచ్చు అనే విధానాన్ని మన భారత ప్రభుత్వం కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే భవిష్యత్తులో స్పేస్ సైన్స్ విషయంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మన విద్యార్థులు ఆ దిశగా కూడా ఆలోచించాలి. మన విద్యార్థులే కాదు, విద్యా సంస్థలు కూడా స్పేస్ సైన్స్ లాంటి కోర్సును ప్రవేశపెట్టవలసిన అవసరం ఉన్నది. ఆ విషయంలో కూడా నైపుణ్యాలు పెంపొందించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ విద్యా సంస్థలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ, విద్యార్థులు కానీ ఒక డిజైన్ థింకింగ్ అనేది వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలుసుకోవాలి. యువత యొక్క భవిత కానీ, దేశం యొక్క ప్రగతి కానీ అతి వేగంగా మారుతున్న నైపుణ్య అవసరాలని, ప్రపంచ దేశాలలో మారుతున్న ఈ నైపుణ్య విధానాలని, ఇవన్నిటిని కూడా ఆకలింపు చేసుకుని మన యొక్క విద్యా విధానాన్ని, మన యొక్క థింకింగ్ని ఆ దిశగా పరుగుడెత్తిస్తే తప్ప మనం నైపుణ్యాభివృద్ధి చేసుకొని అంతర్జాతీయంగా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం, ఆ రకమైన సామర్థ్యం నేటి యువతకి అందించగలగాలి అని తెలియజేస్తూ